నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందన వస్తుందని హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకోబ్ అలీ తెలిపారు. ఈ మేరకు బుధవారం జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వివరాలు అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళా, పురుష అభ్యర్థులకు నిర్దేశించిన వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో భాగంగా మార్చి 9వ తేదీ నుంచి మహిళా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ లో భాగంగా ప్రతి ఏడాది 2 సార్లు నోటిఫికేషన్ విడుదల చేసి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని, దీనికి అదనంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ అవకాశం కల్పించడం జరిగిందని చెప్పారు. నేరుగా ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీలో అర్హత గల అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12న, తెలంగాణ పురుష అభ్యర్థులకు మార్చి 15న ఓపెన్ ర్యాలీ. మేము ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీర్గా జాయిన్ అవ్వడానికి 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది, దానికోసం అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్ రాసి తర్వాత ఫిజికల్ టెస్ట్ వగేరా మా దగ్గర చేస్తారు ఎయిర్మెన్ సెలక్షన్ సెంటర్లో. ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల పిల్లలకి ఒక అదనపు అవకాశం ఇవ్వడానికి మేము ఇక్కడ ఒక అడిషనల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం మాకు పెద్ద ఫీజు కావాల్సింది, ఎందుకంటే మాది ఇది రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇందులో ఎవరైనా వచ్చి డైరెక్ట్గా వచ్చి అప్లికేషన్ తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. సో రిజిస్ట్రేషన్ అయితే మనకు తెలుస్తుంది ఎంతమంది వస్తారు అని. రిజిస్ట్రేషన్ లేకపోతే ఓపెన్ ర్యాలీ అంటే ఎవరైనా రావచ్చు. సో మాకు తెలియదు ఎంతమంది వస్తారు. మేబీ 2000, 2000 కావచ్చు, 4000 కావచ్చు, 10,000 కావచ్చు. సో ఇవి అంటే బిగ్ ప్లేస్. సో దానికి మేము నాగార్జున యూనివర్సిటీ చూసాం, చాలా బాగా అది ఉండే, అన్ని ఫెసిలిటీలు ఉంది. అందులో స్పేస్ కూడా ఉండే, ఇండోర్ స్టేడియం ఉండే. ఇమ్మీడియట్లీ మాకు అది లొకేషన్ నచ్చి వైస్ ఛాన్సలర్ని అండ్ రిజిస్ట్రార్ని అప్రోచ్ చేసాం. నేను అప్రోచ్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ మన పిల్లల కోసం చేస్తున్నారు, మీరు ఉపయోగించుకోండి మా యూనివర్సిటీ క్యాంపస్ అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము చీఫ్ సెక్రటరీ దగ్గర కలిసాను. కే విజయానంద్ గారు ఉన్నారు అప్పుడు. అండ్ ఆయన కలిస్తే ఆయన చీఫ్ సెక్రటరీ గారు చాలా హోల్ హార్టెడ్ సపోర్ట్ ఇస్తాం మీకు, మీరు తెలుగు రాష్ట్ర పిల్లల కోసం చేస్తున్నారు కాబట్టి అని చెప్పారు. ఇమీడియట్లీ ఆయన గుంటూరు కలెక్టర్ గారికి అన్ని సదుపాయాలు చేశారు. ఇప్పుడు లొకేషన్లో అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. అండ్ ఏదైనా ఏ డిపార్ట్మెంట్ అయినా, ఈవెన్ డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ని లైజన్ ఆఫీసర్గా పెట్టారు. మ్యామ్ ఆల్సో చాలా యాక్టివ్, ఈజ్ హెల్పింగ్ అవర్ వెరీ మచ్. అది కాక ఫస్ట్ మాకు 9వ తారీఖున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బాలికల కోసం అయిపోయింది ఎగ్జామ్. మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వాళ్ళ ప్రాసెస్ అయిపోయింది. ఇది చెప్పదలుచుకున్నాను, ఇక్కడ ఎవరు వస్తున్నారో వాళ్ళు కొంచెం వచ్చేటప్పుడు హైట్ చెక్ చేసుకోరండి. 152 సెంటీమీటర్ అంత తక్కువ ఉండకూడదు. అండ్ పర్సంటేజ్ మేము పెట్టింది, ఆ పర్సంటేజ్ కూడా ఎగ్జాక్ట్లీ ఉండాలి. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏది ఇచ్చామో అది చూడండి, చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఓన్లీ ఎక్కడెక్కడ చిన్న చిన్న యూట్యూబర్స్ చెప్పి అది చూసి వస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. మాకు 9th గర్ల్స్ కూడా పెట్టాం. 9th, 10th అంటాం. 9th పాస్ అయిన వాళ్ళని మేము 10th రోజు కూడా తీసుకుంటాం. 10th ఫ్రెష్ రారు, 9th వస్తారు ఎవరు వచ్చినా. ఇప్పుడు కూడా కాషన్ ఏంటంటే అందరికీ, ఇప్పుడు 12, 13 తారీఖు ఆంధ్రప్రదేశ్ బాయ్స్ కోసం రాస్తుంది ఎక్కడైనా. 13వ తారీఖు కాదు, మీరు 12వ తారీఖే రావాలి. 12 వస్తే 12 వచ్చిన వాళ్ళే మేము వేరే టెస్ట్ చేసి నెక్స్ట్ రోజు, ఇది 2 days ప్రాసెస్, మా సెలక్షన్ ప్రాసెస్. 12 పాస్ అయిన వాళ్ళని మేము 13 పిలుస్తాం. సో 13 మార్నింగ్ ఎవరు రావద్దు, ఎవరు వచ్చినా 12 గంటలకు రావండి, 12వ తారీఖే రావాలి. అండ్ మా నోటిఫికేషన్లో పొద్దున్న 6 గంటల నుంచి ఇచ్చాం. అండ్ కట్ ఆఫ్ టైం 10 గంటలు, కానీ మేము పొద్దున్న నుంచే స్టార్ట్ చేసేస్తాం. 4 o'clock నుంచి మేము రెడీగా ఉన్నాం బాయ్స్ లోపల తీసుకుంటానికి. సిమిలర్లీ 15వ తారీఖు కూడా తెలంగాణ బాయ్స్ ఉంది. 15వ తారీఖే రావాలి అందరూ, 16వ తారీఖు రాకూడదు. 16వ తారీఖు, 15వ తారీఖు వచ్చి పాస్ అయిన 16వ తారీఖు వస్తారు. సో ఇది గమనించాలి, ఎందుకంటే బాలికలు కొంతమంది 10వ తారీఖు వెరీ లెస్ మెంబర్స్ వచ్చారు అవగాహన లేకుండా, అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇది అవాయిడ్ చేయండి. ఎగ్జాక్ట్లీ మన నోటిఫికేషన్ చూడండి, ఎక్కడ నోటిఫికేషన్ ఉందో ఎంప్లాయ్మెంట్ వచ్చింది, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అదర్వైజ్ మా వెబ్సైట్ www.agnibadvayu.c.in అని సందర్శించండి. క్లియర్లీ ఉన్నాయి, ఏం కావాలి, ఏం తీసుకురావాలో అన్నీ ఉన్నాయి అక్కడ. సో 12 తారీఖు ఆంధ్రప్రదేశ్ బాయ్స్ రేపు పొద్దున్న ఉంది. సో మేము ఇక్కడ ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇక్కడ గుంటూరు అండ్ విజయవాడలో బస్సెస్ కూడా మార్నింగ్ పెడదామని చెప్పారు వాళ్ళు. సో ఒకవేళ బస్సులు ఉంటే వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ దొరకపోయినా మీరు
ఓన్ అరేంజ్మెంట్ టైంకి రీచ్ అవ్వండి. 10 o'clock ముందు రావడానికి ట్రై చేయండి. అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఎంతమంది వచ్చినా మేము రెడీగా ఉన్నాం. 10,000 మంది వచ్చినా మేము హ్యాండిల్ చేయగలం. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్ ద గుడ్ స్ట్రెంగ్త్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.